హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. చాలా మంది S24 Ultra తీసుకోవాలా లేకపోతే iPhone 16 Pro తీసుకోవాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది iPhone 16 Pro Max. సో iPhone 16 Pro Max కి iPhone 16 Pro కి పెద్ద డిఫరెన్స్ మీకు ఉండదు. ఓన్లీ బ్యాటరీలో అండ్ డిస్ప్లే సైజులో మాత్రమే రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. మిగతాదంతా రెండు సేమ్ ఉంటాయి. ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు మీకు ఒక క్లారిటీ వస్తుంది. Samsung Galaxy S24 Ultra తీసుకోవాలా లేకపోతే iPhone 16 Pro తీసుకోవాలా అనేది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. రెండిట్లో మీకు కేస్ కానీ ఛార్జర్ కానీ ఇవేమి ఇవ్వరు, స్క్రీన్ గార్డ్ కూడా ఇవ్వరు. ఇవి కొంచెం ప్రీమియం ఫోన్స్, కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి ఫోన్స్ మీరు తీసుకుంటారు. ఖచ్చితంగా ఫోన్ కొనిన వెంటనే కేసెస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ వేయించుకోండి. స్క్రీన్ గార్డ్ వేసుకోకుండా ఈ రెండు మీరు యూజ్ చేస్తే స్క్రీన్ పైన ఖచ్చితంగా స్క్రాచెస్ పడతాయి. బిల్డ్ క్వాలిటీ పరంగా రెండు బాగుంటాయి, రెండు సాలిడ్ ఉంటాయి. వీళ్ళు డ్రాప్ రెసిస్టెంట్ అంటారు కానీ కింద పడితే ఖచ్చితంగా రెండు బ్రేక్ అవుతాయి. ఏమైనా డ్యామేజ్ అయితే వేలల్లో మీరు రిపేర్ కాస్ట్ చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే విషయానికి వస్తే iPhone 16 Pro మీకు కాంపాక్ట్ సైజ్ లో వస్తుంది. 6.3 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అదే Samsung విషయానికి వస్తే 6.8 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. కొంచెం పెద్దగా ఉంటుంది డిస్ప్లే. ఐఫోన్ లో మీకు కలర్ యాక్యురసీ బాగుంటుంది. Samsung ఫోన్ లో చూసుకుంటే మీకు సన్లైట్ విజిబిలిటీ బాగుంటుంది. మీరు బయటికి వెళ్ళి ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. లో లైట్ లో కూడా ఐఫోన్ తో కంపేర్ చేస్తే ఇది బెటర్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ తో అయితే Samsung ఫోన్ వస్తుంది. Samsung తో కంపేర్ చేస్తే ఐఫోన్ లో మీకు ఎక్కువగా రిఫ్లెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా ఒకటి తీసుకోమంటే నేను Samsung కి వెళ్ళిపోతాను. సౌండ్ పరంగా రెండు బాగానే ఉంటాయి, రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాపిల్ కి ఎడ్జ్ ఉంటుంది. మీరు ఎక్కువగా హెవీ గేమ్స్ ఆడేవాళ్ళు, స్ట్రీమర్స్ గేమ్స్ ఆడేవాళ్ళు అనుకుంటే ఐఫోన్ బెటర్ చాయిస్ అవుతుంది. ఇది A18 Pro చిప్ తో వస్తుంది. Samsung వచ్చేసరికి Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. రెండు మీరు హెవీగా యూస్ చేస్తే, అంటే హెవీగా గేమ్స్ ఆడినా హెవీగా కెమెరాస్ యూస్ చేసినా బ్యాక్ సైడ్ కొంచెం వార్మ్ ఫీలింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఫోన్ అయితే లాగ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు రెండిట్లో. డైలీ మీరు యూస్ చేస్తున్నప్పుడు నార్మల్ యూజేజ్ లో రెండు బాగానే ఉంటాయి. ఎప్పుడైతే మీరు హెవీ గేమ్స్ ఆడతారో అప్పుడు ఐఫోన్ కొంచెం ఎడ్జ్ అయితే వెళ్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే చాలా మంది కెమెరా గురించి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇది బ్యాక్ సైడ్ మీకు 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కెమెరా స్పెసిఫికేషన్స్ అని మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఐఫోన్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ మొత్తం స్క్రీన్ పైన చూడొచ్చు. ఓవరాల్ గా కెమెరా హార్డ్వేర్ పరంగా Samsung బాగుంటుంది. బట్ బ్యాక్ కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ, మీరు కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువగా వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళు అనుకుంటే Samsung తో పోలిస్తే ఐఫోన్ బెటర్ ఆప్షన్ అవుతుంది. మీరు ఫ్రంట్ కెమెరా ఎక్కువ దిగేవాళ్ళు, ఫ్రంట్ కెమెరా అవ్వచ్చు, ఫ్రంట్ వీడియోస్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు, వ్లాగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఫ్రంట్ కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే Samsung కి అయితే వెళ్ళిపోవచ్చు. సో బ్యాక్ కెమెరాలో మీకు ఐఫోన్ లో మీకు నేచురల్ గా ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి. Samsung లో మీకు కొంచెం వైట్ గా ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో మీకు 3582 mAh బ్యాటరీ ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Samsung వచ్చేసరికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో ఒకటి తీసుకోమంటే నేను Samsung కి వెళ్ళిపోతాను. iPhone 16 Pro Max లో మీకు మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది. 16 Proలో దీనిలో వచ్చిన బ్యాటరీ లైఫ్ అయితే రాదు. ఈవినింగ్ మీకు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకసారి అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఓఎస్ విషయానికి వస్తే ఇది మీ చాయిస్. కొంతమందికి ఆండ్రాయిడ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి iOS అంటే ఇష్టం ఉంటుంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నారు, iOS కి నేను చేంజ్ అవ్వాలి, iOS ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే iPhone 16 Proకి మీరు వెళ్ళిపోవచ్చు. లేదా iOS మీరు యూస్ చేస్తున్నారు, ఆండ్రాయిడ్కి రావాలి, ఆండ్రాయిడ్ లో ఇప్పుడు కొత్తగా ఏ ఫీచర్స్ వస్తున్నాయి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే Samsung అయితే మీరు వెళ్ళిపోవచ్చు. దీనిలో మీకు 7 years OS అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. iOS మీకు ఈజీగా 5 to 6 years వరకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. రెండు మంచి యూఐస్, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఏ ఫీచర్స్ ఇంకా యాపిల్ వెనకాలే ఉంది, ఇంకొంచెం ముందుకు రావాలి. ఆండ్రాయిడ్ ఫోన్స్ బడ్జెట్ లో 10,000 ఫోన్స్ లో కూడా మంచి మంచి ఏ ఫీచర్స్ అయితే మనం చూస్తున్నాము. వీళ్ళు ఇంకా ఏ ఫీచర్స్ లో వెనక ఉన్నారు. ఏ ఫీచర్స్ మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే Samsung కి మీరు వెళ్ళిపోవచ్చు. Samsung లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే S Pen కూడా సపోర్ట్ ఉంటుంది. అల్ట్రా మోడల్స్ లో మీ ప్రొడక్టివిటీ వర్క్స్ కి దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఫైనల్ గా ఒకటి తీసుకోమంటే నేను Samsung కి వెళ్ళిపోతాను. నేను ఆల్రెడీ పర్సనల్ గా దీన్ని కొన్నాళ్ళు యూస్ చేశాను. నాకు S Pen అంటే బాగా ఇష్టం. నేను ఎక్కువ నోట్స్ తీసుకుంటూ ఉంటాను, స్క్రిప్ట్ రైటింగ్ కానీ వాటికి. సో అందుకు నా పర్సనల్ ప్రిఫరెన్స్ గా నేను దీన్ని అయితే చూస్ చేసుకుంటాను. డిపార్ట్మెంట్ వైజ్ మీకు చెప్పాను కదా వాటిల్లో ఏ బాగున్నాయి ఏ బాగాలేదో అవన్నీ కన్సిడర్ చేసుకొని ఈ రెండిట్లో ఒక ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. రెండు ఫోన్స్ మంచి ఫోన్సే. రెండు ఫోన్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. రెండింటికి బ్రాండ్ వాల్యూ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది. ప్రీమియం ఫోన్స్ ఇవి. వీటిలో ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. మెయింటెనెన్స్ వాసిపోద్ది. ఒకవేళ పొరపాటున కింద పడింది అనుకోండి, తీయాలి. జోబులో నుంచి ఒక 50,000 60,000 తీస్తే కానీ బాగా ఇవి చూసుకోండి. రిపేర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసినట్టు వీటిని మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ బాక్స్ లో వీళ్ళు కేసు ఇవ్వరు, ఛార్జర్స్ ఇవ్వరు,
ఇవన్నీ మనం సపరేట్ గా కొనుక్కోవాలి, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఈ రెండిట్లో ఫోన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 72,000 రూపాయలకి వస్తుంది, ఇది వచ్చేసరికి 70,000 రూపాయలకి వస్తుంది. సో 2,000 ఇది ఎక్కువ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ రెండిట్లో ఏ ఫోన్ తీసుకోవాలనేది. వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్.